హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కి భారీ శుభవార్త. ఈ నెల 20న జేఏసీ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ మీటింగ్, 21న కేబినెట్ సమావేశంలో ఉద్యోగ పెన్షనర్‌కి శుభవార్త. దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు బకాయిల చెల్లింపు కోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న కీలక సమావేశాలపై వారి ఆశలు అయితే చిగురిస్తున్నాయి. ఇంకా సిపిఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలపై హైకోర్టులో పోరాటం ఒకవైపు సాగుతోందన్నమాట. ముందుగా ఈ విషయాన్నయితే చూద్దాము. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోని ఉద్యోగులకు గత 5 ఏళ్లుగా చెల్లించాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలపై ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీపీఎస్సీఏ న్యాయ పోరాటానికి దిగింది. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించినట్టు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్, కర్మి రాజేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన వాదన: గతంలో ప్రభుత్వం డీఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి జీవో జారీ చేసినప్పటికీ, నేటికీ ఆ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్చర్యకరంగా హైకోర్టు మరియు అసెంబ్లీలో పనిచేస్తున్న కొందరు సిపిఎస్ ఉద్యోగులకు ఈ బకాయిలు చెల్లించి రాష్ట్రంలోని మిగతా లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగులను విస్మరించడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విరుద్ధమని, ఇది స్పష్టమైన ఉల్లంఘన అని వారు వాదిస్తున్నారు. ప్రభుత్వానికి అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో న్యాయస్థానం ద్వారానే తమ హక్కులను సాధించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇక రెండవది టీచర్ల బకాయిలకు ఎట్టకేలకు మోక్షం. మరోవైపు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పబ్లిక్ మరియు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం విధులకు నిర్వహించినటువంటి సంబంధించిన బకాయిల చెల్లింపులకు మార్గం సుగమమైంది. మొత్తం 91,79,000 విలువైనటువంటి బిల్లులను అధికారులు ప్రాసెస్ చేశారు. చెల్లింపుల వివరాలు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 18,76,000 బిల్లులను అయితే సమర్పించారు. ఇందులో రెమ్యూనరేషన్, కన్వీనియన్స్ అలవెన్స్, టీఏ, డీఏ మరియు కాంటిజెంట్ ఖర్చులు ఉన్నాయి. ఈ మొత్తం బ్యాంకులో సిద్ధంగా ఉండటంతో సోమవారం నుండి నేరుగా ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాకు జమ కానుంది. జిల్లా ఖజానా కార్యాలయానికి సంబంధించి రూ. 73,00,000 విలువైనటువంటి ఫుల్లీ వోచర్డ్ బిల్లులు ఎఫ్ఎఫ్ఓ పంపారు. ఈ మొత్తాన్ని ఖజానా శాఖ అధికారులు ఆమోదించిన తర్వాత సిఎఫ్ఎంఎస్ ద్వారా ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో నెలల తరబడి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఊరట లభించినట్లయింది. ఇక మూడోది ప్రభుత్వ వర్గాల్లో కీలక పరిణామాలు. జేఏసీ మరియు కేబినెట్ సమావేశాలు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠతకు కారణమవుతున్నటువంటి అంశం రాబోయే 2 కీలక సమావేశాలు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమీక్ష. యూనియన్ నాయకులకు ఈ మేరకు పిలుపు. ఈ మేరకు ఉత్తర్వులు అయితే చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ నెంబర్ అని ఉందన్నమాట ఇక్కడ. సో డేటెడ్ ఆన్ 14th August 2025. సో ఫ్రమ్ ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏపీ సెక్రటేరియట్ వెలుగపూడి టు ఆల్ జనరల్ సెక్రటరీస్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీస్ అసోసియేషన్ వారికి. సబ్జెక్ట్ ఏంటంటే సర్వీస్ వెల్ఫేర్ ఎస్డబ్ల్యూ మీటింగ్స్, ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ స్టేట్ లెవెల్ మీటింగ్ టు బి హెల్డ్ ఆన్ 20th August 2025 at 3 p.m. at కాన్ఫరెన్స్ హాల్, ఫస్ట్ ఫ్లోర్, 5th బ్లాక్, ఏపీ సెక్రటేరియట్. స్టాఫ్ సైడ్ మెంబర్స్ అయితే ఉన్నది అనమాట. సో మనకి ఈ నెల వచ్చే 20వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ అయితే సమావేశం కానున్నదన్నమాట. ఇక్కడ I am directed to inform that meeting of the Andhra Pradesh Civil Services Joint Soft Council state level is scheduled to be held under the chair- chairmanship of the Chief Secretary to Government and Chairman of the Council on అని చెప్పేసి 20th August 2025
మధ్యాహ్నం 3 గంటలకు, ఆఫ్టర్‌నూన్ 3 పీఎం అట్ కాన్ఫరెన్స్ హాల్ ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పేసి సేమ్ అదే ఇవ్వడం జరిగిందనమాట. సో, మొత్తానికైతే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశం ఈ నెల 20న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపే వేదిక అయినటువంటి జేఏసీ సమావేశం గత నెలలో వాయిదా పడి ఈ నెల 20న జరగనుంది. పెండింగ్ డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, పెన్షనర్ల సమస్యలు వంటి అనేక కీలకమైన అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఏపీ కేబినెట్ భేటీ ఈ నెల 21న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి సంబంధించి ప్రతిపాదనను 19వ తేదీ నాటికే పంపాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఉద్యోగ వర్గాల ఆశలు ఒక సానుకూల దృక్పథం. ఈ నెల 20న జరిగే జేఏసీ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ఒక సానుకూల నిర్ణయం తీసుకొని దానిని 21న జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ఆమోదింపజేస్తారేమోనని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. పెన్షనర్ సంఘాలు ముఖ్యంగా ఆంధ్ర పెన్షనర్స్ అసోసియేషన్ కూడా తమ పెండింగ్ బకాయిల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమావేశాల ద్వారా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుందనైతే వారు భావిస్తున్నారు. ఈ సమావేశాల తర్వాత సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని, అక్కడ కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారని సమాచారం. ఏదేమైనా ఈ 2 రోజుల్లో వెలువడే నిర్ణయాలు రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి. అందరూ ఆశించినట్లుగా ఈ సమావేశం ద్వారా వారి సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం లభించాలని అయితే కోరుకున్నాము. ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలైతే ఈ విధంగా ఉన్నాయి. మొత్తం జేఏసీ సమావేశం మరియు కేబినెట్ భేటీలపైనే సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. బకాయిలపై న్యాయ పోరాటానికి సంఘాలు సిద్ధంగా అయితే ఉన్నాయి. సో, మొత్తానికి ఏం జరుగుతుందనేది వేచి చూడవలసిన అంశం. దీనిపైన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.